నేడు యూనిసెఫ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశంలో ప్రధాన పథకాలు, డిజిటల్ కార్యక్రమాల ద్వారా పేదరిక నిర్మూలన, బాలల సంక్షేమ, సామాజిక రక్షణలోని వచ్చిన పురోగతి విశేషాలను ఈ కథనంలో చూద్దాం. యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ యూనిసెఫ్ను 2వ ప్రపంచ యుద్ధం తర్వాత చిన్నారులకు సహాయం అందించడానికి 1946లో స్థాపించారు. 1950లో అభివృద్ధి చెందుతున్న దేశంలోని చిన్నారులు, మహిళల దీర్ఘకాలిక అవసరాలను పరిష్కరించడానికి యూనిసెఫ్ ప్రపంచ దేశాలకు విస్తరించింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. ఇక్కడ 18 ఏళ్ల లోపు చిన్నారులు 46 కోట్ల మంది ఉన్నారు. పేదరిక నిర్మూలనలో దేశం సాధించిన గణనీయమైన పురోగతిని, చిన్నారులపై కేంద్ర ప్రభుత్వ ప్రధాన పథకాలు ఎంతగానో ప్రభావితం చేసిందని యూనిసెఫ్ ఇండియా తెలిపింది. పోషణ్ అభియాన్, సమగ్ర శిక్ష, పీఎం కిసాన్, మధ్యాహ్న భోజన పథకం, బేటీ బచావో బేటీ పడావో, స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలు దేశంలో లక్షలాది మంది చిన్నారులకు విద్య, పరిశుభ్రమైన నీరు, సురక్షితమైన పారిశుద్ధ్యం, గృహ వసతి, ఆరోగ్యం, పోషకాహారం వంటి ప్రాథమిక సదుపాయాలు అందిస్తున్నాయి. गर्भवती महिलाओं के लिए जो मातृ वंदना योजना चल रही है, उसमें भी माताओं के खाते में सीधे पैसे जा रहे हैं, ताकि उस समय 9 महीने के उस कालखंड में वो अच्छा पोषण ले सके, ताकि पेट में जो बच्चा पल रहा है उसका स्वास्थ्य भी ठीक हो और प्रसूता में कोई संकट ना आ जाए, माँ या बच्ची की जिंदगी बच जाए। मेरी माताओं बहनों, आपका स्वास्थ्य ये हमारी प्राथमिकता है. యూనిసెఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా భారత్ వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.